లేకపోతే జరిగేది విధ్వంసమే. ఇవాళ అనేక కరోనా లాంటి అనేక విపత్కర పరిస్థితులు సంభవిస్తుంటే వాతావరణ సమతుల్యత దెబ్బతింటడం వల్లనే మనకు అనేక రకమైన చర్మవ్యాధులు కానివ్వండి, అనేక రకమైన పొల్యూషన్ మూలన కానివ్వండి, ప్రపంచ సూచికలో ఢిల్లీ ఆక్సిజన్ కూడా అందుకోలే పరిస్థితిలో కాలుష్య నగరంలో హైయెస్ట్ పొజిషన్లో ఉంది. కనుక ఈరోజు మనం ఒక ప్రమాణం చేద్దాం. మనం మన జీవితంలో ప్లాస్టిక్ని, పేపర్ ప్లేట్లని, ప్లాస్టిక్ అంటిస్తున్నారు కనుక ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు వాడమని వాగ్దానం చేసేవారు. ఎక్సలెంట్గా అందుకున్నాను సార్. కానీ ఇచ్చిన మాటను పెట్టుకోవడం, మన ఇంట్లో తల్లిదండ్రుల్ని నచ్చజూడడం మనం మన జీవితంలో పాటిస్తే ఒక తరం, ఒక తల్లి కానీ భవిష్యత్తు మీదేనమ్మా. ఈ భవిష్యత్తులో మీ ఇంటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మీ ఇంట్లో మంచిది, తర్వాత మీ కుటుంబంలో మార్చుకోగలుగుతారు, ప్రభుత్వం కాపాడుకోగలుగుతారు. ఓకేనా? బాబు ఎవరో క్వశ్చన్ అడుగుతాను. బాబు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ అబ్బాయి సాంగ్ వచ్చని చెప్పారు ఇందాక. ఎవరు పాడతావా? 2 లైన్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒకసారి పాపకి రాసుకోండి. ఇక్కడ చక్కగా. Good morning everyone. This is Persis Ganda. I am studying first intermediate. Thank you sir. శిలాని వే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నీవు మరచుకుంటూ తరచిపో చరితలో పుడమిలో అణువు నీవు పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. జీవితం మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో. సార్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సాంగ్స్? నేను మా అమ్మ చాలా ప్రేమతోటి నన్ను ఎత్తుకొని బడికి పంపి ఆ జ్ఞాపకాలన్నీ ఒకపాలి మా అమ్మాయి అన్నీ నాకు గుర్తొచ్చాయి. గుర్తు రావటమే ఫస్ట్ నేను పాట నా అమ్మ మీద రాశాను. అమ్మా నీ పిలుపులో అనురాగం ఉన్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది, జన్మ జన్మకు వీడని బంధమున్నది, జగతిని కాపాడు గొప్ప ధర్మమున్నది, అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది. నా అదృష్టం ఏంటంటే ఈ అమ్మ మీద రాసిన పాటే నాకు సినిమా అవకాశం దొరికింది. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. మహానుభావుడు జేసుదాస్ పాడాడు. మీరు కూడా అమ్మ మీద, నాన్న మీద, చెల్లెల మీద, అందరి మీద రాయండి. మీకు నచ్చిన దాని మీద. నా పాటలన్నీ ఈజీగా ఉంటాయి. ఎంత ఈజీగా ఉంటాయి తెలుసా? వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ. చేలల్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. అంత ఈజీగా ఉంటాయి. కాబట్టి మీరందరూ రాయలేరా? రాయగలరు కదా. కాబట్టి మీరు రాయటం కూడా ప్రాక్టీస్ కాండి. నాలాగా, కవిలాగా, కళాకారులాగా ఒక అద్భుతమైన జీవితాన్ని సృష్టించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు సాంగ్ పాడారు కదా, సాంగ్
ఆ సాంగ్ జేఎస్దాస్ గారు పాడారు, సీనియర్ లెజెండరీ సింగర్ ఫ్రమ్ కేరళ. తెలుసుగా జేఎస్దాస్ గారు ఎక్కువ మోహన్ బాబు